వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనే ప్రెస్ మీట్ పెట్టించి అబద్దాలు చెప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వైసీపీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి అనేక అంశాలు చర్చించినట్లు ఆమె తెలిపారు. జగన్ వల్ల పడిన ఈ ఇబ్బందులు సాయిరెడ్డి తనకు చెప్పారన్నారు. షేర్లు తనకు చెందాలనే ఆలోచనతో తనపై, తల్లి విజయమ్మపై కేసులు వేశారన్నారు. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అసత్యమని విజయమ్మే చెప్పారు. ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని, ఆయన అంగీకరించకపోవడంతో సుబ్బారెడ్డితో మాట్లాడించారని అన్నారు. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి తనకు స్వయంగా చెప్పారని, ఆయన చెప్పినవి విని కన్నీళ్లు వచ్చాయని అన్నారు షర్మిల. విజయసాయిరెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి విజయసాయిరెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి, ఇలా షర్మిలమ్మ ఈ విషయాలన్నీ బయట పెట్టింది, నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయిరెడ్డి గారు చెప్పారు. దానికి విజయసాయిరెడ్డి గారు సమాధానం చెప్పారంట. రాజశేఖర రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్ లో మీరు నేనే కాదు సార్, ఆ డిస్కషన్స్ లో చాలా సార్లు షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు అందరూ ఉన్నారు. మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు? నా వల్ల కాదు, ఈ ఒక్కసారికి ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకున్నారట. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు. ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు, ఈ విషయం నువ్వు కూడా